ఓకే, మనము నిన్న పాండురాజు ఒక శాపానికి గురి కావడం అనేటువంటి జరిగింది. వాళ్ళు మానవ రూపంలో మాట్లాడటం అనేటువంటి జరిగింది. మానవ రూపంలో మాట్లాడి ఈ విధంగా మేము జంతువులుగా మేము సంగమిస్తూ ఉంటే నువ్వు అనవసరంగా మమ్మల్ని వేటాడినావు అని చెప్పేసి శాపం అనేటువంటిది ఇచ్చినారు. నువ్వు ఇలాంటి సమయంలోనే నువ్వు చనిపోతావు, నీ భార్యతో ఇలాగా ఉన్నప్పుడు నువ్వు చనిపోతావు అని చెప్పేసి ఆ విధంగా అంటూనే మరి పాండురాజుకు ఓ రకమైనటువంటి ఆవేదన కలిగిపోయింది. ఆయన ఆవేదన కలిగి నేను ఇంత గొప్ప వంశంలో పుట్టినప్పటికీ కూడా ఆత్మ నియంత్రణను కోల్పోయినాను. ఎంతో గొప్ప వంశంలో వ్యాసుడి ద్వారా నేను పుట్టినప్పటికీ కూడా ఆత్మ నియంత్రణ కోల్పోయి కాముని వశంలో చిక్కి విమోహితుడై దుస్థితికి లోనవుతున్నాను. కాబట్టి సత్యధర్మమైనటువంటి మనసు గల శంతనుకు నేను జన్మించినాను. కానీ నా తండ్రి విచిత్ర వీరుడు 3 భార్యలు 2 భార్యలను చేసుకున్నాడు. ఆయన 2 భార్యలను చేసుకుని కామమోహితుడై అంబిక అంబాలిక అనేటువంటి 2 భార్యలను చేసుకొని కామమోహితుడై చిన్న వయసులోనే ఆయన మరణించినాడు. మరి ఈ విధంగా నేను మోక్ష మార్గమే నాకు తగినటువంటిది అని సూచిస్తున్నాను. అంటే పశ్చాత్తాపడుతున్నాడు. ఈ విధంగా అనవసరంగా 2 ప్రాణాలను నేను బలి తీసుకున్నాను అని చెప్పేసి పశ్చాత్తాపం అనేటువంటిది పడుతున్నాడు. అంటే మనం ఒక తప్పు చేసినప్పుడు మనము పశ్చాత్తాపపడల్లా అనేటువంటి గొప్ప సందేశాన్ని మనకు మహాభారతం అనేటువంటిది అందిస్తుంది. ఎందుకంటే ఆ విధంగా పశ్చాత్తాపపడడం వల్ల ఇంకొక జన్మలో మనము ఆ తప్పును చేసేటువంటికి అవకాశం అనేటువంటిది ఉండదు. ఇంకొకసారి మనము తప్పును చేసేటువంటి అవకాశం అనేటువంటిది ఉండదు. సో తప్పు చేసినప్పుడు మనం వాటిని సరిదిద్దుకోవాలా అని చెప్తుందన్నమాట. కాబట్టి బంధాలే మహాదుఃఖాలు అని చెప్తాను. బంధాలు ఈరోజు బంధాలు ఏ విధంగా ఉన్నాయంటే ఉరితాడులు అయిపోతున్నాయి. ఆ బంధాలే మహా దుఃఖాలుగా ఉన్నాయి. బంధం విపరీతంగా ఉందనుకోండి, వాళ్ళు అనేక రకాలైనటువంటి సమస్యలతో ఉంటారు. వాళ్ళకి ఏం జరిగినా వాళ్ళకు రిలేటెడ్గా ఉండే వాళ్ళకి ఏం జరిగినా వాళ్ళు తట్టుకోలేకుండా పోతారు. అదే బంధం అనేటువంటిది ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉందనుకోండి, అప్పుడు వాళ్ళు సమన్వయంతో ఉంటారు. అంటే బంధాలు వద్దని కాదు, బంధాలు విపరీతంగా పెంచుకోవద్దు అని చెప్పేసి ఆలోచన చేసేది. బంధాలను విపరీతంగా పెంచుకొని దానికోసమే నువ్వు విపరీతంగా బాధపడ్డము, దానికోసమే విపరీతంగా అనేక రకాలుగా ప్రవర్తించడం అనేటువంటిది మంచిది కాదు. కాబట్టి చిన్నప్పటి నుంచే మనము ఈ బంధాల విషయంలో జాగ్రత్తగా ఉండాలా. పెద్ద అయిన తర్వాత ఆ బంధాలు ఇంక పోవు. ఇంకా ఇప్పుడు చూడండి, ఒక అత్తగారు ఉంటుంది. అత్తగారు ఏమంటే నా మనవరాలకి ఒక కొడుకు పుడితే చూడాలన్నది. నీకెందుకు అవన్నీ? ఆయన కొడుకు పుడతాడో కూతురు పుడతాడు, నీకేళ అవన్నీ చూడాలనుకో. నాకు ఆయన కొడుకు పుట్టే వరకు నేను చచ్చిపోకూడదు స్వామి అనుకుంటా. నువ్వు నామస్మరణ చేసుకో. 60 ఏళ్ళు వచ్చినాయి నీకు, హాయిగా ఆనందంగా. వాళ్ళు కొడుకు పుడతారో వాళ్ళు ఏమో పరిస్థితి, వాళ్ళ పరిస్థితి ఏమో నువ్వంతా డిసైడ్ చేసేదానికి పోకూడదు. నువ్వు డిసైడ్ చేసినట్లు ఆడ జరగదు. వాళ్ళు ఆడ సాఫ్ట్వేర్లో ఉంటారు, వాళ్ళ కథలు వాళ్ళకు ఉంటాయి. ఆయనకు మనవరాలు పుట్టాలా, ఆయనకు మంచి విద్య కావాలా, అవన్నీ వాళ్ళ కర్మ ఫలాలు. అవన్నీ కూడా కోరుకోవడంలో తప్పు లేదు. అయ్యో రాలేదే అని చెప్పేసి దానికి తప్పుగా కోరుకోవడంలో తప్పు అంటూ లేదు. కానీ దానికి రాలేదని ఏం బాధపడ్డం, అతిగా బాధపడ్డము. ఏదో రాలేదే, నా మనవరాలకి చదువు రాలేదే, నా మనవరాలకి సరైనటువంటి సంబంధం రాలేదే, చదువు రాలేదే, ఇట్లా మనం బాధపడకూడదు. మనం ఏం చేస్తున్నాము? 40-50 ఏళ్ళు వచ్చినాయి, మనం ఏం చేయాలా? భగవన్ నామస్మరణ చేసుకోవాలి. ఆ భగవన్ నామస్మరణ చేసుకోవడం ద్వారా మనకు సద్గతి కలుగుతుంది. ఇట్లాంటి ఆలోచనలు లేకుండా మనం ఉంటాం. అంతేగాని విపరీతంగా దీన్ని ఊహించుకొని మనము బాధపడి బీపీలు షుగర్లు తెచ్చుకునేటువంటిది అవకాశం కూడా ఈరోజు ఉంది. ఓడలు సరిగా మాటలేదు, ఈయనది ఉండేదే ఆయన వినడానికి. అట్లా వచ్చినది సిస్టమ్ అట్లా వచ్చింది, ఏం చేస్తాము? కోడలు మాట వినాలా అంటే ఇది బాగుంది, నీ ప్రవర్తన బట్టి కోడలు ఉంటుంది. కోడలు నువ్వు కూతురుగా చేసినావా? కూతురికైతే 24 గంటలు ఫోన్ చేస్తా అంటావు, చట్నీ చేసినావా, ఏం చట్నీ చేసినావా అని. కోడలు మా అన్నం తిన్నావా అని అడుగు.
కోడలికి అన్నం తిన్నావా అని అడుగు, ఎదురుగానే ఉంటుంది పాపము. నువ్వు అది చేసి ఏం చేసినావు ఈరోజు, ఏం చేసినావు, చట్నీ కావాలంటే నేను ఇప్పుడు చెప్పిస్తాను చెయ్యి అనేది, ఇట్లాంటివన్నీ చేస్తాంటే ఆమెకు మండదా ఇంకా. మరి అక్కడి నుంచి స్టార్ట్ అయింది. కూతురు 4 సార్లు ఫోన్ చేస్తే కనీసం కోడలకు ఒకసారి అన్నా అడుగుతున్నావా, ఏమ్మా అన్నం తిన్నావా లేదా, ఏమైనా చేసి పెట్టాలా లేదా బాగలేదా, ఏమైనా అడిగితే కదా ఆయన కూడా నీకు స్పందించేది. ఈరోజు అవే ఉండేది. కూతురుకు ఉండే మనసు నీకు లేదు. కూతురు వస్తుందా నీకు, అసలు నీకు బాగలేదంటే కూతురు కూడా రాదు. నాకు అయ్యలేదు సార్ అంటుంది, నాకు అయ్యలేదు మేము ఎక్కడో పోతున్నాం అంటుంది. కోడలే నేను చూసుకోవాల్సింది. కోడల్నే కూతురుగా భావించు, కోడల్నే కూతురుగా భావించు, ఆమెతో బంధం పెంచుకో, అంతో ఇంత నీకు మేలవుతుంది. అక్కడ పుట్టినటువంటి అంతే కదా. కాబట్టి మనం ఏం చేయాలంటే మనం మన చుట్టూ ఉన్న వాళ్ళని మనం స్నేహస్తుగా చేసుకోవాలి. ఎవడో అమెరికాలో ఉండేవాడు నాకు స్నేహం అంటే ఏం చేస్తావు, అమెరికాలో ఉండేవాడిని తీసుకొని. ఇప్పుడు అమెరికాలో ఉండేవాడు నీకు వచ్చి ఏమన్నా చేస్తాడా? నువ్వు అందరికీ ఫోన్ చేసినా ఎవరు రారు. నీకు అందరికీ ఫోన్ చేసినప్పటికీ కూడా ఈరోజు ఎవరు రారు మనల్ని చూడడానికి. మన చుట్టూ ఉండే వాళ్ళని మనం చేసుకోవాలి. మన చుట్టూ ఉండే వాళ్ళని మనం మంచిగా ఉండి, మన ప్రవర్తన ద్వారా మంచిగా ఉండి, ఓహో మా అత్త చాలా మంచిదప్ప, నాకు వచ్చిన తర్వాత ఇల్లంతా నువ్వే చూసుకోమని చెప్పా, డబ్బులన్నీ నువ్వే చూసుకోమా, నాకేం అవసరం లేదు అని చెప్పేసి ఆ విధంగా అనింటే ఈరోజు కోడలు వాళ్ళ అమ్మలాగా చూసుకునేది నేను ఖచ్చితంగా. ఎందుకంటే కోడలు అనేటువంటిది ఎలా ఒక కుటుంబాన్ని వదులుకొని వస్తుంది, తల్లిదండ్రులను వదులుకొని వస్తుంది, ఎన్నో బంధాలను వదులుకొని వస్తుంది మన ఇంటికి. కోడలు అనేటువంటిది ఎన్నో బంధాలను మనకు వదులుకొని వచ్చినప్పుడు మనం ఒక మంచి బంధాన్ని ఆమెకి ఇవ్వలేకుండా పోతే ఎట్లా చెప్పండి. ఇప్పుడు తల్లి బంధము, తండ్రి బంధము, అన్నదమ్ముల బంధము, ఆ ఇంటి సంబంధము, నక్షత్రము, గోత్రము, పేరుతో సహా అన్ని వదులుకొని వస్తుంది. ఒక్కోసారి నాకు ఈ పేరు బాగాలేదు, ఈ వేరే పేరు పెట్టండి అంటే పేరు పెట్టుకుంటారు ఆమె. సో ఆ విధంగా నేను చెప్పేది ఏమిటంటే ఇవన్నీ కూడా లైఫ్ స్కిల్స్ అంటారు వీటిని. మనం ఎంత డబ్బు సంపాదించినా కూడా ఇవి నేర్చుకోకుండా పోతే ఆ డబ్బు అంతా కూడా ఏమీ కాదు. ఆ డబ్బు ఉండి ఈరోజు ఎంతోమంది ఎన్ని బాధలు పడుతున్నారు. డబ్బు అంతా ఉంది కానీ చేసేవాళ్ళు లేరు. ఈరోజు వాళ్ళకి పని చేసేవాళ్ళు లేరు, వాళ్ళకి సేవ చేసేవాళ్ళు లేరు. ఈరోజు ఏమైతే అన్నాం, మనము పిల్లల్నేమో విదేశాలకు పంపిస్తున్నాము, విదేశంలో కుక్కల్ని ఇంట్లో పెట్టుకుంటాను. విదేశాల కుక్కల్ని ఇంట్లో పెట్టుకొని మన పిల్లల్నేమో విదేశాలకు పంపించి నాకెవరు చూడటం లేదంటాం. కుక్కలు చూస్తుందా నీకేమన్నా చెప్పు. కుక్క మేలు కదా నీకంటే, నీ కొడుకు కంటే కుక్కే మేలు. కుక్క కన్నా సేవ్ చేస్తున్నావు కనీసం. కాబట్టి మనము ఏదన్నా కూడా ఈరోజు ఆ విధంగా మన పిల్లలంతా మనమే బయటికి పంపిస్తున్నాము, మనమే వాళ్ళు చూడము అంటున్నాము. బయటికి పంపించడంలో ఇచ్చేస్తా అన్నాం. మీరు వాడిని ఎక్కడో హాస్టల్లోకి వేసేస్తారు, పోయి ఒక 15 ఏళ్ళు కాకనే హాస్టల్లోకి వేసేస్తారు. వాడేమంటాడు, ఈ 4-5 ఏళ్ళకే వాడికి బంధమే తెగిపోతుంది అనమాట. తల్లిదండ్రులు అంటే బంధం తెగిపోతుంది, నేను ఇక్కడే ఉండాలా, ఇంకెక్కడ పోకూడదు అని చెప్పేసి వాడుకో, వీళ్ళ కంటే అదే బాగుందని చెప్పేసి వాడు కొన్ని రోజులకి వీడు మళ్ళీ పెద్దోడైన తర్వాత వాళ్ళు పోయి అనాథాశ్రమంలో వేసేస్తాడు పోయి. అంతే, నన్ను ఈ విధంగా శిక్షించినారు కాబట్టి వాళ్ళని ఆ విధంగా వేసేస్తామంటాడు. కాబట్టి మనము ఆ విధంగా పశ్చాత్తాపడి బంధాలను మనం రీడిఫైన్ చేసుకోవాలంటే మనం మళ్ళీ ఏం చేయాలా, ఎలా చేయాలా, మనము మంచిగా వాళ్ళతో పాజిటివ్గా మాట్లాడి మనము కుటుంబంలో మంచి వ్యక్తిగా మనం తయారు కావాలి. ఈరోజు కొంతమంది అనాథాశ్రమానికి పోవడానికి కారణం ఏమి, కోడలతో వాళ్ళు అడ్జస్ట్ కాకనే పోతా ఉండేది. కోడలతో అడ్జస్ట్ కాకనే అనాథాశ్రమాలు పోతున్నారు. కొంతమంది పాపం అడ్జస్ట్ చేసుకొని వాళ్ళని అలాగే భరిస్తున్నారు. కొంతమంది ఏమో అడ్జస్ట్ చేసుకుని వాళ్ళని అట్లే భరించడం అనేటువంటిది కూడా జరుగుతుంది. సో అనేకమైనటువంటి సమస్యలు ఉంటాయి. ఈ విధంగా పాండురాజు నేను పూర్తిగా తపస్సులో లీనమవుతాను, దీనిలో సందేహం లేదు, కాబట్టి నేను ఒంటరిని, కుటుంబానికి కూడా దూరమై ఒక్కొక్క చెట్టు నుంచి భిక్షను పొందుతాను అని చెప్పినాడు అన్నమాట. తల అంతా తీసుకున్నాడు, తల అంతా గుండు చేయించుకున్నాడు. మౌన సన్యాసి అయి వానప్రస్థ ఆశ్రమంలో సంచరిస్తాను అని చెప్పినాడు. మౌన సన్యాసి అయిపోతాను, నేను వానప్రస్థంలోకి వెళ్ళిపోతాను, అడవులకు వెళ్ళిపోతాను. అప్పుడు నా శరీరం ధూళిమయం అవుతుంది, ఏకాంత ప్రదేశము నా నివాస స్థలం అవుతుంది. నా శరీరం అంతా కూడా ధూళిమయం అయిపోతుంది, నేను ఏకాంతంగా గడుపుతాను.
నేను వీటికన్నిటికీ దూరంగా, ఈ బంధాలకన్నిటికీ దూరంగా ఉంటాను అని చెప్పేసి అతను అంత పశ్చాత్తాపడినాడు అనమాట. అది గొప్పది. లేదా చెట్ల కిందనే నివసిస్తాను, ఇష్టానిష్టాలన్నింటినీ వదిలిస్తాము, నాకు ఇష్టం అనేది లేదు, అనిష్టము అనేది లేదు, ఏది వచ్చినా భగవంతుని సంకల్పంగా భావిస్తాను. అదేవిధంగా నష్టపడినా దుఃఖించను, లాభపడినా ఆనందించను. లాభపడినా నేను ఆనందించను, నష్టపడినా నేను దుఃఖించను. నిందాస్తులకు సమానంగానే స్వీకరిస్తాను. నిందాస్తుతులు నన్ను నింద చేసినా నేనేం మాట్లాడను, నన్ను స్తుతి చేసినా నన్నేమి మాట్లాడను. నిందాస్తుతులకు అతీతంగా నేను ఉంటాను. ఇది భగవద్గీతలో చెప్పినటువంటి మాటలే కదా. స్థితప్రజ్ఞుడైనటువంటి వాడు ఇలా ఉండాలి, అప్పుడే ఆనందంగా ఉంటాడు. మనం ఎవరినైనా తిట్టినారనుకోండి, మనం దాన్నే ఆలోచించుకుంటూ ఉంటాం. ఎవరినైనా పొగిడినారనుకోండి, మళ్ళీ పొగడల్లా అని కోరుకుంటాం, ఒకరు ఎవరైనా తిట్టినారనుకోండి, అతను ఎందుకు తిట్టినాడో ఏమో అని చెప్పేసి విపరీతంగా ఆలోచించి మన యొక్క ఆనందాన్ని ఏం చేస్తాము, మన యొక్క ఆనందాన్ని మనము నాశనం చేసుకుంటాము. కాబట్టి మనము నిందాస్తుతులకు లొంగకూడదు. అదేవిధంగా లాభాలకు నష్టాలకు లొంగకూడదు, ఇష్టాలకు లొంగకూడదు. ఇది ఇష్టము కాదనేది ప్రపంచంలో ఏమీ లేదు. ఇష్టం లేదనేటువంటిది ఏం లేదు. నీకు చిన్నప్పుడు ఉప్పు అంటే ఇష్టము, నువ్వు పెద్ద అయిన తర్వాత ఉప్పు తినొద్దు అంటారు. అప్పుడు ఇష్టపడకుండా పోల్సిందే, నువ్వు బీపీ వస్తుంది, నీకు ఇది చేయాల్సిందే. కాబట్టి ఒకటి ఇష్టం కాదు. ఆ పరిస్థితులను బట్టి కొన్ని ఇష్టపడాల్సి వస్తుంది, కొన్ని ఇష్టం లేకుండా కూడా పోల్సి వస్తుంది. కాబట్టి మనం ఆ పరిస్థితులను బట్టి మనం ఇష్టాలు ఆధారపడుతుంటాయి. కాబట్టి అంతేగాని పరిస్థితులను అనుకూలంగా ఏమీ ఉండవు. నీకు పరిస్థితులను బట్టి నువ్వు ఇష్టం లేదో చెప్తూ ఉంటావు. కొందరికి ఇష్టమైంది నీకు ఇష్టం కాదు, కాబట్టి మనకి ఇష్టాలు ప్రపంచంలో ఏం లేదు. ఏది వచ్చినా దాన్ని స్వీకరించాల్సిందే. కష్టం నీకు ఇష్టం లేదు, కష్టం భగవంతుడు ఇస్తాడు, అప్పుడు ఏం చేస్తావు? ఒక చోట ఒక పెద్ద కట్టడం కడుతుంటే పైన ఉన్నాడు ఒక ఆయన, ఇంజనీర్, 12 అంతస్తులు పైన ఉన్నాడంట. సరే కింద ఒక ఆయన పిలిచల్లా, అక్కడంతా పని చేస్తున్నారు. ఎవరు గట్టి కలిసినా కూడా వినపడడం లేదు పాపం. కింద ఒక అతను పిలిచి ఇమ్మీడియట్గా ఏదో పని చెప్పాలా. ఏం చేసినాడు ఆయన? పైన నుంచి ఒక 100 రూపాయల నోట్ వేసినాడు కిందకి. వేస్తే కింద ఉండేవాడు పడుతున్న జోగులోకి పెట్టుకొని వాడంతా కూడా పని చేస్తున్నాడు, ఏదో పడింది లేడన్నది. మళ్ళీ ఇంకొక 500 రూపాయల నోట్ వేసినాడు, దాన్ని జోగులో పెట్టుకున్నాడు. ఎవడు దొరికినోడు పెట్టుకున్నాడు, వాడు పని చేసుకుంటున్నాడు, ఏదో బాగానే వచ్చింది ఈరోజు. పైకి ఎత్తడం లేదు ముఖం. పైనుంచి ఒక రాయి వేసినాడు కిందికి, అప్పుడు పైకి చూసినాడు. రాయి దబ్బని తగిలింది, ఎవడు రావడేసింది అని చెప్పి పైకి చూసినాడు. అట్లే భగవంతుడు కూడా మనకు అప్పుడప్పుడు ప్రాబ్లమ్స్ ఇస్తా అంటాడు, అప్పుడప్పుడు అందుకే రాయి వేస్తా అంటాడు. అప్పుడప్పుడు రాయి అనేటువంటిది వేస్తా ఉంటాడు. ఆ రాయి వేసినప్పుడు మాత్రం భగవంతుని వైపు చూస్తావు. నువ్వు 500 రూపాయలు 1000 రూపాయలు ఇచ్చినప్పుడు నాది నా ప్రతిభ నుంచి వచ్చింది, నా దీని నుంచి వచ్చింది అని చెప్పేసి నువ్వు ఎప్పుడు అంటుంటావు. కానీ ఆ రాయి వేసినప్పుడు ఓహో భగవంతుడు అప్పుడప్పుడు మనకు ప్రాబ్లమ్స్ అనేటువంటిది ఇస్తుంటాడు. సో మనకి ఏమొచ్చినా భగవంతుడు ఇచ్చింది. అది 500 రూపాయలు వచ్చినా, 5 వరహాలు వచ్చినా, లేదా రాళ్ళు పడినా అన్నీ భగవంతుడు ఇచ్చింది. కాబట్టి నిందాస్తుతులకు మనము లొంగకూడదు అని చెప్పినారు అన్నమాట. ఆ విధంగా నాకు ఆశీస్సులు అవసరం లేదు, నమస్కారాలు అవసరం లేదు, సుఖ దుఃఖాది ద్వంద్వాలతో నిమిత్తం లేదు, దేన్ని యాచించను, ఎవరిని హేళన చేయను, ఎప్పుడూ కోపంగా బ్రహ్మ ముడి వేయను. ఎట్లున్నానంటే నాకు ఏమి వద్దయ్యా, నేను రాజు అయినప్పటికీ కూడా నాకేమీ వద్దు. నాకు ఆశీస్సులు అవసరం లేదు, నమస్కారాలు అవసరం లేదు, దుఃఖ సుఖాది ద్వంద్వాలతో నిమిత్తం లేదు, దేన్ని యాచించను, ఎవరిని హేళన చేయను, ఎప్పుడూ కోపంగా బ్రహ్మముడి కూడా వేయను. నేను కోపంగా ఇట్లా ముఖం చింద్రించుకునేది కూడా చేయను అని చెప్పినాడు. నేను ప్రసన్న వదనంతో సర్వప్రాణి హితాన్ని కోరుతూ ప్రవర్తిస్తాను. స్వేదజాలు, భుజాలు, అండజాలు, జరాయుజాలు అనే 4 రకాల చరాచర ప్రాణులను హింసించకుండా చరిస్తాను. అంటే స్వేదజాలు చెమట నుంచి పుట్టినవి, గుడ్డు నుంచి పుట్టిండేటివి, అండజాలు ఈ విధంగా, జర అంటే ఈ విధంగా మనకు నీటిలో పుట్టినటువంటివి,
ఇవన్నిటినీ కూడా నేను సమానంగా చూస్తాను. 4 రకాలైనటువంటి చరాచర ప్రాణులన్నింటినీ కూడా హింసించకుండా చరిస్తాను. తండ్రి తన బిడ్డలందరినీ సమభావంతో చూసినట్లు ప్రాణులందరినీ కూడా సమదృష్టితో చూస్తాను అని చెప్తున్నాడు. ప్రాణులందరూ కూడా భగవంతుని యొక్క సృష్టిలో భాగమే. ఈరోజు ఒక చీమను చంపినా నీకు పాపమే, ఎందుకంటే అది సృష్టిలో భాగమే. ఒక అనిమ ఏది చంపినా అది ఖచ్చితంగా సృష్టిలో భాగమే. భగవంతుడు సృష్టించినటువంటిది. భగవంతుడు సృష్టించిన దాన్ని ఎప్పుడు కూడా మనము వ్యతిరేకించకూడదు. ఎప్పుడు వ్యతిరేకించకూడదు. భగవంతుడు సృష్టించిన దాన్ని మనం యాక్సెప్ట్ చేయాల్సిందే. దాన్ని ఎప్పుడు వ్యతిరేకించకూడదు, అసహించుకోకూడదు కూడా. దాన్ని అసహించుకోకూడదు అనమాట. కాబట్టి నేను తండ్రి తన బిడ్డలను అందరినీ సమానంగా చూసినట్లుగా ప్రాణులందరినీ సమాన దృష్టితో చూస్తాను. ఇప్పుడు భగవంతుడు కూడా అంతే, సమాన దృష్టితో చూస్తాడు. ఆయనకేమీ ఒకరు ఎక్కువేం లేదు. ఆయన అందరికీ ఆత్మనిచ్చినాడు. ఇచ్చినాడా లేదా? అందరికీ ఆత్మను ఇచ్చినాడు. ఆత్మను సంస్కరించుకునే అవకాశాన్ని ఇచ్చినాడు. అనేకమైనటువంటి గ్రంథాలను ఇచ్చినాడు. నువ్వు సంస్కరించకపోతే ఆయన ఏం చేస్తాడు? ఆయన ఇచ్చినాడా లేదా? నీకు మనసుని ఇచ్చినాడు, బుద్ధిని ఇచ్చినాడు, ఇంద్రియాలు ఇచ్చినాడు, అన్నింటినీ నీకు ఇచ్చినాడు. జ్ఞానాన్ని ఇచ్చినాడు, నీ చుట్టూ గురువుల్ని ఇచ్చినాడు. కలియుగంలో ఇంకా యూట్యూబ్ రూపంలో ఎన్నో రకాలైనటువంటి ప్రవచనాలను ఇచ్చినాడు నీకు. ఎంతోమంది గురువులు ఇంతకుముందు మనం వినలేనటువంటి వాటిని అంతా కూడా వినవచ్చు. వాటికి ఎక్స్ప్లెనేషన్ కూడా నేర్చుకోవచ్చు. ఇన్ని రకాలు ఇచ్చినప్పుడు నువ్వు ఆత్మను సాక్షాత్కారం చేసుకోకపోతే ఆయనది తప్ప, అది తప్ప చెప్పు. మంది తప్పు కదా. ఇప్పుడు మేము టీచర్ ఉన్నాము, మేము ఒక పాఠం చేస్తాం, వాళ్ళకి మంచి నోట్స్ ఇస్తాము, ఇది ఇంపార్టెంట్ అని చెప్తాము. వాడు నేర్చుకోకపోతే వాడిది ప్రాబ్లమా నా ప్రాబ్లమా చెప్పండి? పిల్లవాందే ప్రాబ్లం. మరి ఇంతకంటే ఏమిస్తాడు భగవంతుడు చెప్పు? మంచి కుటుంబాన్ని ఇచ్చినాడు. ఈ విధంగా సాయంత్రం నీకు లీజర్ చేసినాడు, కొద్దిసేపు ఉండడానికి, 1 గంట సేపు ఉండడానికి నీకేం పని లేకుండా చేసినాడు. అది కూడా చేసినాడు ఆయన పాపం. మరి ఇన్ని రకాలైనటువంటి ఫెసిలిటీస్ మనం ఇచ్చి ఇంకా భగవంతుడిని మనం సరైనటువంటి దారిలో మనం సరైనగా అర్థం చేసుకోకుండా నాకేమీ లేదంటే ఇంకేమి ఇస్తాడు ఆయన? నాకేమి ఇవ్వలేదంటే ఆయన ఏమిస్తాడు ఇంక చెప్పండి? ఇన్ని రకాలైనటువంటి అన్నింటినీ కూడా ఇవ్వడం వల్ల భగవంతుని మనం మర్చిపోతున్నాం. ఇవి మనమే సంపాదించుకున్నట్టుగా ఫీల్ అవుతున్నాం. స్వార్థంగా మనం ఆలోచిస్తున్నాం. మనం ఏమీ సంపాదించుకున్నది కాదు. మనం సంపాదించుకున్న దాన్ని రాత్రి తీసేస్తాడు కావాలంటే ఆయన. దొంగలెత్తుకుపోవడము, దానికి భూకంపం రావడము, వరదలు రావడము, ఏదో ఒక రూపంలో. కాబట్టి ఆ విధంగా మనము భగవంతుడు మన దగ్గర ఉండేటువంటి సంపదను 5 నిమిషాల్లో తీసేస్తాడు కావాలంటే. 5 నిమిషాలే మరి. కాబట్టి ఆ విధంగా భిక్ష దొరకకపోతే ఉపవాసం ఉంటాను, భిక్ష వేడుకుంటానయ్యా నేను. ఇప్పుడు ఒక రాజు అంటున్నాడు, భిక్ష దొరికినప్పుడు కూడా తక్కువగానే భుజిస్తాను. మొదటి పద్ధతిలో భిక్ష దొరకనప్పుడు మాత్రమే మార్గాంతరాన్ని స్వీకరిస్తాను. ఆశ కొద్దీ ఇంటింటికి తిరిగి భిక్షమెత్తను. ఎప్పుడైనా ఎక్కడైనా తరువుల నుంచి భిక్ష దొరకనప్పుడు 7 ఇండ్ల దగ్గరకు భిక్షకై వెళ్తాను. నేను ఎవరితోనూ పోయి అడగను, ఎవరితోనూ నేను భిక్షను అడగను. భిక్ష దొరికినప్పుడు చాలా తక్కువగా భుజిస్తాను, ఏదో ఉపవాసం ఉంటాను. ఒక రాజు అనేటువంటి మాటలు మీరు చూడండి. ఒక రాజు, అది రాజు చేసినటువంటి వాడు, వ్యాసుని యొక్క తేజస్సుతో పుట్టినటువంటి వాడు. ఇతనే ఈ విధంగా అంటున్నా అంటే మనమే విధంగా చెప్పండి? మనం ఏ విధంగా ఆత్మ నియంత్రణ చేసుకోవాలి? మనం ఏ విధంగా స్థితప్రజ్ఞులుగా ఉండాలి? మనం ఏ విధంగా అటువంటి పద్ధతిని మనం పాటించాలి? కాబట్టి భిక్ష దొరికినా దొరకకపోయినా సమానంగా భావిస్తూ తీవ్రమైన తపస్సును చేస్తాను, తీవ్రమైనటువంటి తపస్సును నేను చేస్తాను అని చెప్పి ఆ విధంగా ఆయన చెప్తున్నాడు అనమాట. కాబట్టి కత్తితో చేతిని నరికిన వానికైనా, చంద్రముతో చేతిని అలంకరించిన వానికైనా సమానంగా చూస్తాను. ఇప్పుడు కత్తితో చేతిని నరికిన వారినైనా, చంద్రముతో నేతిని అలంకరించిన వారినైనా నేను సమానంగా చూస్తాను. ఎవరైనా కానీ వాడు శత్రువైనా సమానంగా చూస్తాను, మిత్రుడైనప్పటికీ కూడా సమానంగా చూస్తాను. చెడ్డవారు మంచివాడు అనే భేద దృష్టి చూడను. వాడు చెడ్డవాడా మంచివాడా అనేటువంటి నేను చూడను. జీవించాలన్న కోరిక కానీ మరణించాలని తపని కానీ లేకుండా జీవిస్తాను. నాకు జీవితము, నేను
జీవించాలనేటువంటి కోరిక కానీ మరణించాలనేటువంటి కోరిక కానీ తపన కానీ లేకుండా నేను మరణిస్తే మరణించవచ్చు, జీవించవచ్చు. ఇది నా ఆయుష్ ప్రకారము, నా ఆయుష్ ప్రకారం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఎన్ని రోజులు నేను ఉంటే అన్ని రోజులు నేను ఉంటాను. జీవితాన్ని అభినందించను, మరణాన్ని ద్వేషించను. జీవితం ఉంది కదా అని చెప్పేసి నేను దాన్ని నేను అభినందించను. అయ్యో ఇంత దీర్ఘమైనటువంటి జీవితం ఉంది అని చెప్పేసి నేను అభినందించను. మరణాన్ని ద్వేషించను. మరణం వచ్చిందనుకో దానికి నేను లొంగిపోతాను. మరణం కూడా నాకు రాని. కాబట్టి మనిషి తాను జీవిస్తూ అభ్యుదయ ప్రాప్తికై కామ్యకర్మలను ఎన్నింటినో చేస్తుంటాడు. మనము మనిషి తాను జీవిస్తూ అభ్యుదయ ప్రాప్తికై కామ్యకర్మలను ఎన్నింటినో చేస్తుంటాడు. ఇప్పుడు మనం జీవిస్తున్నాము, కోరికకు కావాల్సినటువంటి అనేక కర్మలను మనం చేస్తున్నాం. కానీ ఆ కోరిక తీరకపోవడము కాలానికి అధీనమై ఉంటుంది. కాబట్టి అటువంటి వాటినన్నింటినీ కూడా విడిచివేస్తాను. అటువంటి వాటినన్నింటినీ కూడా విడిచివేస్తాను. అనిత్య ఫలాన్ని ఇచ్చే ఇంద్రియ కర్మలన్నింటినీ అనిత్యము అంటే ఏమి? ఈ విధమైనటువంటి అహంకారంతో మమకారంతో చేసేటువంటి అవన్నీ కూడా నేను వదిలేస్తాను. ధర్మ ఫలాన్ని కూడా విడిచిపెడతాను. నాకు ధర్మ ఫలితాన్ని భగవంతునికి వదిలేస్తాను. మనము మన కర్మను చేసిన తర్వాత భగవంతునికి ఫలితాన్ని వదిలేయాలంట. ఏదన్నా మనం చేసినామనుకోండి, ఆ కర్మను మనం భగవంతునికి వదిలేయాలంట. ఆయన చూసి జడ్జి చేసి ఏ భావనతో చేసినాడు, ఎంత ఇదిగా చేసినాడు, ఎంత పరిశుభ్రంగా దాన్ని చేసినాడు అని చెప్పేసి ఆయన మనకు ఫలితాన్ని ఇస్తాడన్నమాట. మనం ఏం చేస్తాము? మనం కర్మ చేసేటప్పుడే నేను చేస్తున్నాను అనేటువంటి ఒక భావనలో వెళ్ళిపోతాం. అందుకే ఆ కర్మ ఫలించదు. ఒక్కోసారి ఫలితం అనేది రాదు. నువ్వే అనుకుంటావు ఈ కర్మకు ఇలాంటి ఫలితం రావాలని నువ్వు అనుకుంటావు అనుకోండి. సో నీకు ఏదో ఒక ఫలితం వస్తుంది. కానీ భగవంతుడిచ్చే ఫలితము గొప్పగా ఉంటుంది. నువ్వు విశ్వాసముతో భగవన్నామాన్ని చేస్తే ఒక అశ్వమేధ యాగం చేసిన ఫలితాన్ని ఇస్తాడు ఆయన. అదే నువ్వు విశ్వాసముతో చేసి నువ్వే ఫలితాన్ని ఊహించినావు అనుకో. నేను ఈరోజు గంట సేపు భగవన్నామాన్ని చేసినాను, నాకుండే పాపాలు పోవాలా అనుకున్నావు అనుకో. కొన్ని ఏమో పోవచ్చు నీకు. కానీ ఆయన అశ్వమేధ యాగం ఫలితాన్ని ఇస్తాడే ఆయన ఇప్పుడు. ఎందుకంటే నువ్వే అనుకున్నావు కదా, ఇస్తామన్నాడు ఆయన, తోటే ఇస్తామన్నాడు. కాబట్టి ఎందుకు అని చెప్పేసి ఆ విధంగా. కాబట్టి మనము యోగస్థ కర్మస్సు కౌశలం అంటారు. భగవద్గీతలో ఏమంటారంటే యోగస్థు కర్మస్సు కౌశలం అంటారు. అంటే కర్మను కౌశల్యంతో చెయ్యి. అంటే ఏమి? నువ్వు స్కిల్ఫుల్గా చెయ్యి. ఏ పని చేసినప్పటికీ కూడా దాన్ని కర్మసు కౌశలం ఆ విధంగా చెయ్యి. కానీ అది దాన్ని మంచి వస్తుందా చెడు వస్తుందా అని ఆలోచించదు. నిష్కామంగా ఏమీ కోరుకోకుండా ఫలితాన్ని భగవంతునికి వదిలేసి నువ్వు చేస్తూ ఉండు. నువ్వేమంటావు? నీ కర్మను చేసిన తర్వాత నాకు చూసినోడు ఎవడు నాకు చెప్పలేదే సార్, ఈరోజు భలే చెప్పినారు సార్, నేను ఎవరు అనలేదే నాకు, ఇట్లా ఎక్స్పెక్ట్ చేస్తావు. నన్ను పొగడలేదే అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేయొద్దు. వాళ్ళ మనసు నుంచి వస్తే అది వేరే విషయం. నువ్వు ఎక్స్పెక్ట్ చేయొద్దు. మోర్ ఎక్స్పెక్టేషన్ ఈజ్ మోర్ ఫ్రస్ట్రేషన్ అంటారు. మోర్ ఎక్స్పెక్టేషన్ ఈజ్ మోర్ ఫ్రస్ట్రేషన్. మనం ప్రతిదాన్ని ఎక్స్పెక్ట్ చేయడం వల్ల ఏమవుతుంది? వాళ్ళు చెప్పలేదనుకో, అప్పుడు నీకు బాధ అవుతుంది. అయ్యో నేను చేయలేదేమో సరిగా, అందుకే ఈరోజు ఎవరు చెప్పలేదు నాకే. రోజు చెప్పాలంటే ఎట్లయితుంది నీకు? ఈరోజు ఒకరోజు చెప్తాను నీకు, రోజు నువ్వు ఎక్స్పెక్ట్ చేయాలంటే ఎట్లయితుంది? కాబట్టి మనము ఏం చేయాలంటే ఏది ఎక్స్పెక్ట్ చేయకూడదు. నువ్వు చేస్తున్నావు, నీతో పాటు పంచభూతాలు కూడా వింటాను. నువ్వు చేసేటువంటి భారత ప్రవచనము ఈరోజు నువ్వు వినకపోయినా పంచభూతాలు వింటాన్నాయి. లోపలుండే అమ్మవారు వింటా ఉంది, ఇక్కడుండే శివయ్య వింటా ఉన్నాడు, కృష్ణుడు వింటా ఉన్నాడు, అందరూ వింటా ఉన్నారు. ఆ జాగ్రత్తతో చెప్పు. ఏదైనా చెప్పేటప్పుడు ఆ జాగ్రత్త పడి చెప్పు. ఇష్టానుసారం చెప్పవద్దు. తోచింది కదా అని చెప్పేసి ఏదో ఒకటి చెప్పేది కాదు. నలుగురికి 4 విషయాలు ఉపయోగపడేటట్లుగా మనం చెప్పు అని చెప్పేసి మనం ఈ విధంగా చెప్పాలన్నమాట. సో ఆ విధంగా ఇక్కడ అంతఃకరణ మాలిన్యాన్ని తొలగించి జీవిస్తుంటాను. సర్వ పాప విముక్తుడై సర్వ బంధాలను వదిలించుకొని ఎవరి అదుపులోనూ నిలవక వాయుదేవుని వలె నేను సంచరిస్తాను.
వాయుదేవుని వలె నేను సంచరిస్తాను అంటాడు. ఎల్లప్పుడూ సర్వ విధాల ధైర్యాన్ని వహించి నిర్భయమైనటువంటి మోక్ష మార్గాన్ని అనుసరించి ఈ శరీరాన్ని పరిత్యజిస్తాను. చూడండి, అంటే ఎల్లప్పుడూ సర్వ విధాల ధైర్యాన్ని వహించి, అంటే మనము ఈ ధైర్యాన్ని పట్టుకోవాలి. ఈ ధైర్యమే మనకు లేవడం లేదు. ధైర్యం ఉంటే మనకు అన్నీ వస్తాయి అన్నమాట, అన్ని క్వాలిటీస్ వస్తాయి. ధైర్యం లేకుండా పోతే ఏ క్వాలిటీ రాదు. కాబట్టి ధైర్యం అనేటువంటిది మొట్టమొదటి క్వాలిటీ. నువ్వు ఏం కావాలన్నా ఆత్మజ్ఞానివి కావాలన్నా, కర్మయోగివి కావాలన్నా, జ్ఞానయోగివి కావాలన్నా, ఏం కావాలన్నా ధైర్యం అనేటువంటిది మొట్టమొదటి క్వాలిటీ. ఆ మొట్టమొదటి క్వాలిటీని నువ్వు చేసుకున్నావు అనుకో, మిగతావన్నీ కూడా అందులో వచ్చేస్తాయి అన్నమాట. సో కాబట్టి ఎల్లప్పుడూ సర్వవిధ ధైర్యాన్ని వహించి నిర్బలమైనటువంటి మోక్ష మార్గాన్ని ఆశ్రయించి ఈ శరీరాన్ని పరిత్యజిస్తాను. ఈ శరీరాన్ని నేను బిడ్డలను కనే శక్తిని కోల్పోయినాను. నా జీవితం గృహాశ్రమం కూడా దయనీయ స్థితికి వచ్చింది. సుదర్భమైన దూరమైన ఈ శోచనీయ దశలో నేను అక్కడ ఉండలేను కూడా. ఇంకా ఈ విధంగా నాకు పాపం అనేటువంటిది పట్టుకుంది అని చెప్పేసి ఆ విధంగా ఆయన అనేక రకాలైనటువంటి ఆత్మజ్ఞానంతో మునిగిపోతాడు ఈ పాండురాజు. గొప్పవాడైనా సామాన్యుడైనా సరే దీనభావనతో జీవితం ఇది ఆశతో ఇతరులను ఆశ్రయించేవాడు కుక్క లాంటి వాడు అని చెప్పినాడు. గొప్పవాడైనా సామాన్యుడైనా సరే దీనభావనతో జీవితం మీద ఆశతో ఇతరులు మనం ఎప్పుడూ ఆశ్రయించకూడదు. ఇతరులు ఎక్కువగా మనం ఆశ్రయించకూడదు. దీన భావనతో నాకు నువ్వు డబ్బులు, నేను లేకుంటే ఉండలేను, అలాంటి దీన భావనను మనం ఎప్పుడు కూడా పెట్టుకోకూడదు, డిపెండ్ అవ్వకూడదు. ఆ విధంగా దీన భావనతో మనం ఉన్నాం అనుకోండి, ఆ ఆశ్రయించేవాడు కుక్క లాంటి వాడు అని చెప్తాడు. చూడండి, ఆ దీన భావన ఎప్పుడు ఉండకూడదు. మనిషికి దీన భావన ఎప్పుడు వస్తుంది చెప్పండి? తను సరైనటువంటి ధైర్యం లేకుండా, సరైనటువంటి జీవితాన్ని సరిగా అర్థం చేసుకోకుండా, సరైన జీవితాన్ని జీవించకుండా ఉన్నప్పుడు వాడికి దీన భావన వస్తుంది. సరైనటువంటి జీవితాన్ని తను మార్చుకొని, తన జీవితం యొక్క గమ్యాన్ని మార్చుకొని, తను కష్టపడుతూ ఉన్నాడు అనుకోండి, అతను ఎవరిని అడగాల్సిన పని లేదు. అతనికి వచ్చేది ఏదో వస్తుంది. అతను ఏదోవాడు కావచ్చు, ఎవరైనా కావచ్చు. కాబట్టి మనము అట్లాంటి ఆశ్రయించేటువంటి వాడు ఎట్లాంటి వాడు అంటే కుక్క లాంటి వాడు అని చెప్తారు. అందుకే మనము శివాలయంలోకి పోయినప్పుడు, ఇవన్నీ పోయినప్పుడు మనము శివుని కోరుకుంటాం. ఏమని కోరుకుంటాం? అనాయాసేన మరణం, వినాదైనీయన జీవితం, జీవంతే తవ సాయుధ్యం, దేహిమే పరమేశ్వరం అంటాం. అంటే స్వామి అనాయాసేన మరణం, అసలు నాకు మరణం ఎప్పుడో మనకు తెలియకుండానే వచ్చేటట్లు చూడు. నాకు బెడ్ మీద పడి ఐసీయూలో ఉండి అనేకమైనటువంటి విపరీతమైనటువంటి బాధలు పడుతూ నేను ఎప్పుడు చచ్చిపోతానో, ఎప్పుడు ఉంటానో, ఏం ప్రాణాలతో ఉంటానో లేదో అనేటువంటి దీంట్లో నాకు ఉంచొద్దు. నాకు ఐసీయూలో ఉంటారు కొంతమంది, వాళ్ళ ప్రాణాలు ఎప్పుడు పోతాయో తెలియదు. జనన మరణంతో వాళ్ళు సతమతం అవుతుంటారు. సో అనాయాసేన మరణం, నాకు ఎట్లాంటి మరణం ఇస్తావు అంటే, ఎందుకంటే మనకు జన్మనిచ్చినాడు, మరణం ఖచ్చితంగా ఉంటుంది, దాంట్లో సందేహం లేదు. మళ్ళీ మరణం తర్వాత జన్మ ఉంటుంది, దాంట్లో కూడా సందేహం లేదు. మనం ఏమంటామంటే మరణం ఉంటుంది, మళ్ళీ జన్మ ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. జన్మ అనేది కంపల్సరీ ఉంటుంది, ఇంక ఛాన్సే లేదు నీకు. కాబట్టి ఆ విధంగా నువ్వు అనాయాసేన మరణం, వినా దైన్యన జీవితం, నా చేయి ఈ విధంగా చాచేటట్లుగా చేయొచ్చు అందరి ముందు. దేవంతే సవ సాయుధ్యం దేహిమే పర, అట్లాంటి నాకు సాయుధ్యాన్ని ఇవ్వు తండ్రి అని చెప్పేసి మనం భగవంతుడిని మనం గుడి ముందు కూర్చొని కోరుకునేటువంటి మంత్రం అంటే ఇది. యాక్చువల్గా మనం ఏదో కోరికలు కోరడానికి వస్తాం, మరణాన్ని కోరడానికే రావాలంట. మంచి మరణాన్ని ఇవ్వమని. ఈరోజు మంచి మరణం లేకుండా ఎంతమంది ఉన్నారు చెప్పండి? కొన్ని వందల మంది ఐసీయూ బెడ్స్ మీద హాస్పిటల్లో వాళ్ళు దీనావస్థలో ఉన్నారు. వాళ్ళు కొంతమంది చనిపోతే చాలు అని చెప్పేసి వాళ్ళ బంధువులు అంటారు, అది చనిపోతే చాలా హాయిగా ఉంటుంది మాకు, అట్లాంటి వాళ్ళు ఉన్నారు. ఇంజక్షన్ వేసి చంపేసేటువంటి వాళ్ళు ఉన్నారు. అనేక రకాలుగా ఉన్నారు. మనం చేసినటువంటి కర్మలకి
మనం ఎన్నో కర్మలు చేసినాం, పూర్వజన్మ కర్మలు ఉన్నాయి. ఆ పూర్వజన్మ కర్మలు పోవాలంటే ఇట్లాంటి వాటిని మనం తెలుసుకోవాలి. ఇలాంటి వాటిని మనం చదువుతున్నామంటే పూర్వజన్మ కర్మ పోయినట్లే మనకు. కానీ ఇవి తెలుసుకోవడమే కాదు, దీన్ని ఆచరించాలి మనం. అప్పుడు పూర్వజన్మ కర్మలు పోతాయి. ఆ పూర్వజన్మల కర్మలు పోయినాయంటే మనం ఈరోజు చేసే కర్మ నెక్స్ట్ జన్మకు ప్రాతిపదిక అవుతుంది, ఫౌండేషన్ అవుతుంది. మనం ఈ జన్మలో మనం ఏమీ తప్పులు చేయకుండా ఆనందంగా ఇట్లాంటి సత్సంగాల్లో ఇలాంటి పంచమహాగ్రంథాలు చదువుకుంటూ మనకు తోచినటువంటి వ్యవహారాన్ని మనం చేసుకుంటూ మనకు కావాల్సినటువంటి డబ్బులను ధర్మబద్ధంగా సంపాదిస్తూ ఆ ధర్మబద్ధంగా దాన్ని ఖర్చు పెడుతూ ఒకరి యొక్క డబ్బును మనం ఎప్పుడూ ఆశించకుండా వీలైతే మనకు కావాల్సిన దాంట్లో కొంత సహాయం చేస్తూ మనకు మిగిలిన దాంట్లో కొంత సహాయం చేస్తూ మనం ఉన్నామనుకోండి, భగవంతుడు మనల్ని దీవిస్తూ ఉంటాడు. మంచివాడయ్యా, పూర్వకర్మల్లో చేసినాడు వీడు, ఆయన కరిగా ఈ కాలంలో పట్టుకున్నాడు, వాటినన్నీ సవరించుకుంటున్నాడు. కాబట్టి వీడికి ఒకవేళ కర్మఫలంలో ఏమైనా వీడికి దోషాలు ఉంటే ఆ దోషాలను కొద్దిగా తప్పిస్తాం. మనకి ఏదైనా తప్పించడం జరుగుతుంది, కొంతవరకు తప్పిస్తాం. కొద్దిగా ఆ దోషాలను తప్పించి వీడిని కొద్దిగా ఇంకా ఏదో కాలిరిగే చోట ఏదో ఏళ్ళకి గాయమయ్యేటట్లు చేస్తాము. తప్పదు, ఇంకా ఏదో ఒకటి చేయాల. కాలిరిగే చోట ఏళ్ళకి గాయమయ్యేటట్లు చేస్తాము. పెద్ద పెద్ద ఆపరేషన్ అయ్యే చోట ఏదో మాత్రలతోనే పోయేటట్లు చేస్తాము. ఏ ఇంజక్షన్ మాత్రలతోనే పోయేటట్లు అయ్యి ఇట్లాంటి రోగాలని మాయం చేస్తాం అని భగవంతుడు మనకు తన యొక్క దీన్ని మార్చి మనకి ఇస్తాడనమాట. ఇది ఎందుకు అంటే మనం ఏమి ఆచరించాలనేది మనం తెలుసుకోవాలి. ఇందులో తెలుసుకోకుండా ఆచరించడం కొంతమంది ఉంటారు, తెలిసి ఆచరించడం ఉంటుంది. తెలిసి ఆచరిస్తే దాని ఫలితం ఎక్కువగా ఉంటుంది, తెలియకుండా ఆచరిస్తే కొంత ఫలితం తక్కువ ఉండొచ్చు. కాబట్టి ఈ విధంగా పాండురాజు అనేక రకాలుగా దుఃఖించడం అనేటువంటి జరిగింది. పాండురాజు ఈ విధంగా దుఃఖిస్తూ నిట్టూర్పు వేస్తూ కుంతి మాద్రిని చూపిస్తూ ఇలా అంటున్నాడు. కుంతి మాద్రి ఇద్దరు భార్యలని, పాండురాజుకు భార్యలు, వాళ్ళిద్దరిని చూపిస్తూ ఇలా అంటున్నాడట. మీరు హస్తినకు పోయి అంబాలిక, విదురుడు, సంజయుడు, సంబంధ బాంధవుడైన ధృతరాష్ట్రుడు, సత్యవతి, భీష్ముడు, రాజపురోహితులు, దీక్షితులు, సోమయాజులు, మహాత్ములైన బ్రాహ్మణులు, వృద్ధ పౌరులను, మునులను ఆశ్రయించి జీవిస్తున్న అందరినీ ప్రసన్నం చేసుకుని పాండురాజు సన్యాసి అయి అడవులకు వెళ్తున్నాడని చెప్పండి అని చెప్పారు. మీరందరూ వెళ్ళి హస్తినాపురంలోకి వెళ్ళి ఆ భీష్ముడు, సత్యవతి, మా అమ్మ అయినటువంటి సత్యవతి, వీళ్ళందరూ మా అంబాలిక, వీళ్ళందరికీ కూడా చెప్పేసేయండి, నేను వానప్రస్థానికి వెళ్ళిపోతున్నాను, నేను అరణ్యానికి వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి ఒక చిన్న సంఘటన. అంటే వేటాడేటప్పుడు క్రూర మృగాలను అవి ఇతనికి ఏమాత్రము కూడా హాని చేయకుండా కూడా వాటిని చంపినందుకు అంత పశ్చాత్తాపం అనుభవించి అతను ఏం చేస్తున్నాడు, వానప్రస్థానికి వెళ్ళిపోయినాడు. వానప్రస్థానికి గట్టిగా నిర్ణయించుకున్న భర్త మాటలు విని కుంతి మాద్రి ఆయన మాటలకు తగినట్లుగా సమాధానం ఇచ్చినారు. వీళ్ళిద్దరూ మళ్ళీ సమాధానం ఇస్తున్నారు. భర్త శ్రేష్ఠ, సన్యాసం గాక ఇతర ఆశ్రమాలు కూడా ఉన్నాయి, వాటిని ఆశ్రయించి ధర్మపత్రులైన మాతో పాటు మీరు తీవ్ర తపస్సు చేయవచ్చు. ఎందుకయ్యా మమ్మల్ని అందరినీ వదిలేసి వెళ్తున్నావు? గృహస్థ ధర్మంలో కూడా నీకు ఆ విధమైనటువంటి మంచి తపస్సును నువ్వు చేయవచ్చు. గృహస్థ ధర్మాన్ని విడిచిపెట్టి ఈరోజు నువ్వు అరణ్యాలకు వెళ్ళిపోతుంటే మా గతి ఏం కావాలా? మా గతి ఏం కావాలి? నువ్వు ఆ విధంగా ఏం చేయాలా మేము అని చెప్పేసి కుంతి మాదిరి విలిపించసాగినారంట. ఆ తపస్సు స్వర్గదాయకమైన మహాఫలంతో పాటు మోక్షాన్ని కూడా కలిగించవచ్చు. నువ్వే స్వర్గాధిపతి కూడా కావలవు, దానిలో అనుమానం లేదు. ఈ గృహస్థాశ్రమంలో కూడా భార్యల ద్వారా వ్రతాలను చేస్తుండడం వల్ల భార్యల ద్వారా వ్రతాలను చేస్తుండడం వల్ల భార్యల ద్వారా తపస్సుకు స్వర్గాధిపతి అయ్యడానికి అవకాశం ఉంది, అనుమానం ఉంది అని చెప్పినాడు. మేము కూడా ఇంద్రియాలను నియంత్రించి భర్తృ సాన్నిధ్యాన్ని లక్ష్యంగా చేసుకుని కామ సుఖాలను పరిత్యజించి మిక్కిలి తపస్సులు చేస్తాము. మేము కూడా ఉంటాం, మేము కూడా కామ క్రోధాలన్నింటి విడిచిపెట్టేస్తాం, మీతో పాటు మేము తపస్సు చేస్తాం, కామ క్రోధాలను పరిత్యజించి మిక్కిలి మేము తపస్సు చేస్తాము అని చెప్పింది. అప్పుడు మహాప్రజ్ఞ, మహారాజా, నువ్వు మమ్మల్ని విడిచి వెళ్ళినట్లయితే ఈరోజే మేము ప్రాణ పరిత్యాగం చేసుకుంటాము, మేము కూడా చనిపోతాము.
ఇంక నువ్వు లేని బ్రతుకు మాకు అవసరం లేదు అని చెప్పేసి చెప్తారు. అప్పుడు పాండురాజులు అన్నాడు, మేము ఈ విధంగా దీన్నే ధర్మయుక్తంగా భావిస్తే నేను కూడా మా తండ్రి అయిన వ్యాసుని మార్గంలో అక్షయ ఫలితాన్ని ఇవ్వగల వానప్రస్థాన్ని స్వీకరిస్తాను. మీరు ఈ విధంగా దీన్నే ధర్మయుక్తంగా భావిస్తే నేను కూడా మా తండ్రి అయిన వ్యాసుని మార్గంలోనే అక్షయ ఫలితాన్ని ఇవ్వగల వానప్రస్థాన్ని స్వీకరిస్తాను. సుఖభోగాలను, గ్రామంలో దొరికే ఆహారాన్ని విడిచి గొప్ప తపస్సు చేస్తాను. అరణ్యంలో ఫలమూలాలు తింటూ నారచీరలు కట్టి జీవిస్తాను. ఉభయ సంధ్యల్లోనూ సంధ్యానుష్ఠానాలను ఆచరిస్తూ అగ్నిహోత్రాన్ని వేల్చుతూ నారచీరలు, మృగచర్మాన్ని, జటలను ధరించి పరిమిత ఆహారంతో దేహాన్ని కుసింపజేసుకుంటాను. కాబట్టి నా చలికి, గాలికి, ఎండకు తట్టుకుంటాను. ఆకలి దప్పులు పరిగణించను. దుష్కర తపస్సుతో శరీరాన్ని కృషింపజేస్తాను. ఒంటరిని పర్యాలోచన చేస్తాను. కందమూలాలతో పండ్లతో బతుకుతాను. పితరులకు, దేవతలకు అడవులో దొరికే పదార్థాలతో, నీటితో, మంత్రాలతో వాళ్ళకి తర్పణాలు ఇస్తాను, మంత్రాలు చెప్తాను. అదిగా చెప్తాడు. వానప్రస్థంలోని వారిని కానీ గృహస్థంలో కానీ వారిని చూడను. వారికి అప్రియమైన పనులను చేయను. ఇంకా గ్రామవాసుల విషయంలో చెప్పేది ఉంది. ఈ విధంగా వానప్రస్థానికి సంబంధించిన కఠిన నియమాలన్నింటినీ పాటిస్తూ దేహయాత్ర ముగిసే వరకు వానప్రస్థంలోనే ఉంటాను, నేను ఈ విధంగా ఉండను అని చెప్పేసినాడు. పాండురాజు తన భార్యలతో ఈ విధంగా పలికి తన చూడమని వక్షోలంకారాన్ని, అంగదాలను, కుండలాలను, విలువైన వస్త్రాలను, కొత్తి మాదిరిలకు ఆభరణాలను బ్రాహ్మణులకు దానం చేసి మలాయిలా అన్నాడు. తన అన్నింటినీ కూడా దానం చేసేసినాడు. అందరికీ కూడా ఈ నగలు ఇవన్నీ కూడా భార్యలకు ఇచ్చేసినాడు. మీరు హస్తినాపురానికి వెళ్ళి కురునందుడైన పాండురాజు అర్థకామాలను, విషయ సుఖాన్ని, స్త్రీకి సంబంధించిన రతి సుఖాన్ని అన్నీ విడిచి భార్యలతో కలిసి వానప్రస్థానికి వెళ్ళాడు. మీరు కూడా నాతో పాటు వచ్చేయండి, మనము అక్కడే ఉండిపోదాం అందరూ అని చెప్పి ఇద్దరిని కూడా పిలుచుకొని వెళ్ళిపోయినాడు అనమాట. ఈ విధంగా అప్పుడు తన అనుయాయులు, పరిచారకులందరూ పాండురాజు యొక్క విషన్న వచనాలు విని పెద్దగా ఆర్తనాదాలు చేశారు, ఆహాకారాలు చేశారు. వారు వేరి కన్నీటి విడుస్తూ ఆ పాండురాజు ఇచ్చినటువంటి ధనమంతా తీసుకుని అతన్ని వీడి వెంటనే హస్తినాపురానికి వెళ్ళిపోయినారు. వారు నగరానికి పోయి మహాత్ముడైన పాండురాజు వృత్తాంతానంతా ధృతరాష్ట్ర మహారాజుకు తెలిపినారు. ఆ ధనాన్నంతా ఇచ్చారు. అరణ్యంలో జరిగిన సమాచారం అంతా వారు చెప్పగా అది విన్న ధృతరాష్ట్ర మహారాజు పాండురాజును గురించి చాలా దుఃఖించినాడు. ఏమయ్యా, నేను చూస్తే గుడ్డివాడిని, నువ్వు అంతో ఎంతో ఏదో రాజ్యాన్ని చేస్తామనుకుంటే నువ్వు కూడా వెళ్ళిపోయినావు, ఇప్పుడు పరిస్థితి ఏమి అని చెప్పేసి ఆయన చాలా దుఃఖించినాడు. ఆ పాండురాజు ఆ సంగతిని ఆలోచిస్తూ ఆ భ్రాతృశోకంతో ధృతరాష్ట్రుడు శయ్య సౌఖ్యాన్ని కానీ, అసాన సౌఖ్యాన్ని కానీ, ఇతర సౌఖ్యాలను కానీ బొత్తిగా ఈయన కూడా అవే ఆలోచిస్తూ, ఈయన కూడా అక్కడ ఏ సౌకర్యాలను అనుభవించకుండా ఆయన కూడా ఒక రకమైనటువంటి యోగిలాగా తయారైపోయినాడు. ధృతరాష్ట్రుడు కూడా కౌరవ రాజకుమారులైన పాండురాజు ఫలమూలాలు తింటూ భార్యలతో సహా నాగశత పర్వతానికి వెళ్ళిపోయినాడు. నాగశత పర్వతము అని చెప్పేసి దానికి వెళ్ళిపోయినాడు. ఆ తర్వాత చైత్రం అనే అరణ్యంలో కాలకూట హిమోత్ పర్వతాలను దాటి గంధమాద పర్వతాన్ని చేరినాడు. నేను భార్యలతో కలిసి గంధమాద పర్వతాన్ని చేరినాడు. అక్కడ మహాభూతాలు, సిద్ధులు, మహర్షులు ఆయనకు రక్షకులైనారు. మహారాజు మిట్ట పల్లాలపై నివసించసాగాడు. మహారాజు ఆపై ఇంద్రద్యుమ్ముని సరస్సును చేరి హంసకూటాన్ని అతిక్రమించి శతశృంగ పర్వతాన్ని చేరి తాపసి అయి తపస్సు చేయసాగినాడు. ఆయన ఇంద్రద్యుమ్న పర్వతాన్ని చేరినాడు. ఆ హంసకూటాన్ని అతిక్రమించి శతశృంగ పర్వతాన్ని చేరి తాపసి అయి తపస్సును చేయసాగినాడు. ఈ విధంగా మాద్రి కుంతిని వెంట పెట్టుకుని పూర్తిగా వానప్రస్థానికి వెళ్ళిపోయినాడు. ఒక చిన్న సంఘటన ద్వారా ఆ విధమైనటువంటి పశ్చాత్తాపాన్ని పొంది ఒక యోగిగా మారడానికి ఆయన వెళ్ళినాడు అని చెప్పేసి మనకి ఇక్కడ చెప్పడం జరిగింది. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం చేద్భవే తత్సర్యం చమితాదేవ నారాయణ నమోస్తుతే. సర్వమంగళ రామ సీతారామ రామ సర్వవినుత శాంతిదాత రామ రామ. సర్వమంగళ రామ సీతారామ సర్వవినుత శాంతిదాత రామ రామ. సుగంధి మాయా రామ రామ మనస్సు
సర్వమంగళ రామ సీతారామ సర్వవినుత శాంతిదాత రామ రామ నన్ను తేరా భూమి మాలో అనుకుమారి జ్ఞాన సిద్ధి రామ రామ సర్వమంగళ రామ సీతారామ రామ శాంతిదాత లోభ మోహ భాషాంబుల సర్వమయ్యా సర్వమంగళ రామ సీతారామ రామ సర్వవినుత శాంతిదాత ఏకశిలాపురవాస సీతారామ లోకేశ రూప విలాస చోరంగ రామ లోకేశ రూప విలాస చోరంగ రామ సర్వమంగళ రామ సీతారామ రామ సర్వవినుత శాంతిదాత రామ రామకృష్ణ గోవింద నారాయణ రామకృష్ణ గోవింద నారాయణ ప్రేమించు పాలించు నారాయణ ప్రేమించు పాలించు నారాయణ రామకృష్ణ గోవింద నారాయణ రామకృష్ణ గోవింద నారాయణ నారాయణ హరి నారాయణ నారాయణ హరి నారాయణ నారాయణ హరి నారాయణ వేద పారాయణ శ్రీమన్నారాయణ హరి హరి నారాయణ ప్రియకాంతాయ కళ్యాణ నిదయే నిదయేర్తినా శ్రీనివాసాయ మంగళం నిత్యాయ నిరవధ్యాయ సత్యాయ చిదాత్మనే సర్వాంతర్యామినే శ్రీమద్వేంకటేశాయ మంగళం.